కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ నగర పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి తెలుసుకుందాం. చెప్పండి దినేష్ రెడ్డి, మీరు ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ప్రధానంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అండి. కానీ ఇక్కడ జరగాల్సిన ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగట్లేదు. వాళ్ళ రోడ్స్ చాలామంది నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాటరు ఇక్కడ వర్షం పడితే స్టాగ్నేట్ అయిపోతుంది వాటర్ అని చెప్పడం జరుగుతుంది. రెండోది కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలో ఎప్పుడు కూడా ఎవరు ప్రాపర్గా టైమ్లీ క్లీనింగ్ ఎవరు కూడా చేయట్లేదు. సాయంత్రం అవుతే దోమలు బాగా పెరిగిపోతున్నాయి, దోమలకి ఫాగింగ్ జరగట్లేదు. అలానే కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇవాళ జరగకపోవడం వల్ల విషజ్వరాలు బుచ్చిరెడ్డిపాలెంలో బాగా పెరిగిపోతున్నాయని చెప్పి ఇక్కడ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చేయాల్సింది చాలా ఉందండి బుచ్చిరెడ్డిపాలెంలో. ఇప్పుడు కనీసము మనకి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అయిన తర్వాత ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఆఫీస్ కూడా లేదు ఇప్పటి వరకు. గతంలో పంచాయతీ ఆఫీసు మనం ఉన్నింది, ఆ పంచాయతీ ఆఫీస్ని మనము బాగా రెనోవేట్ కూడా చేసాము. అయితే దాన్ని ఏ కారణంతోనో పగలగొట్టేశారు, మొత్తం కూడా పగలగొట్టి ఇప్పటి వరకు అద్దె కొంపలే ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఆఫీస్ నడిపిస్తున్నారు. దానికి కనీసము వాళ్ళు రెంట్ కూడా 6 months 5 months 6 months డ్యూస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులకి నగర పంచాయతీని నెట్టేశారు. కేంద్రం నుంచి చాలా డబ్బు వస్తుంది, కానీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ డెవలప్మెంట్స్ కూడా కనిపించట్లేదు. మల్దేవి డ్రైన్ వర్క్స్ చూసాము, మా నాన్నగారు గతంలో ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించి వర్క్ ఆర్డర్ కూడా మనకు వచ్చే టైంలో కోడ్ వచ్చింది, అందువల్ల అది ఆపేయడం జరిగింది. దాని పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెద్ద తాజ్మహల్ లాంటిది ఒకటి దాదాపు 2 లక్షలు వెచ్చించి ఆ శిలాఫలకం వేశారు, కానీ అక్కడే ఆగిపోయింది. పనులు ఏవి కూడా మల్దేవి ఆధునిక వరకు ఎక్కడ కూడా జరగట్లేదు. రోడ్స్ అన్ని కూడా గుంతలమైపోయినాయి. గతంలో మనం చూసాము కనిగిరి రిజర్వాయర్, నేను ఇవాళ పేపర్లో కూడా కథనం చూశాను. కనిగిరి రిజర్వాయర్లో గతంలో ఊట వస్తుందని చెప్పి మనము పెద్ద అజిటేషన్ చేసి దాన్ని ఆపగలిగాము. ఇవాళ చూస్తే ఇక్కడ మన గాంధీ సంఘం దగ్గర మళ్ళీ ఊట మొదలైంది, లీకేజెస్ స్టార్ట్ అయినాయి అని చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా ఖచ్చితంగా వెళ్ళి నేను పరిశీలిస్తాను. దానికి అవసరమైన చర్యలన్నీ కూడా ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలానే ఇరిగేషన్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా, లేకపోతే మా బుచ్చిరెడ్డిపాలెం మునిగిపోయే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. డెఫినెట్గా అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం. ప్రధానంగా ఇక్కడ అవసరమైన మౌలిక వసతులు ఎక్కడ కూడా కల్పన జరగట్లేదు. గతంలో ఉన్నట్టే ఉంది, ఫండ్స్ అన్ని కూడా ప్రాపర్గా మేనేజ్ కావట్లేదు. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రానున్న 10 ఏళ్లలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని ఒక ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్ది దీన్ని ఒక మోడల్గా తీసుకోవాలి. మున్సిపాలిటీ ఎలా డెవలప్ చేయాలని ఒక మోడల్గా డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే స్కోప్ ఉంది, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి స్కోప్ ఉంది, ఫండ్ కూడా మనకి కేంద్రం అందిస్తుంది. మనం రాబోయే కాలంలో డెఫినెట్గా బుచ్చిరెడ్డిపాలెంని దానికి ఉన్న ఫుల్ పొటెన్షియల్కి తీసుకెళ్దాం. అలాగే తీసుకుంటే కొంతమంది కార్యకర్తలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్యకర్తల మీద ఇక్కడ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి, తెలుగుదేశం అంటే వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బంది పరుస్తున్నారని. సో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాపాడుకోవడానికి ఏం చేయబోతున్నారు? వాళ్ళని ఏ విధంగా ఎలక్షన్స్ వరకు కాపాడుకుంటారు? డెఫినెట్గా అండి, అంటే కేవలం బుచ్చిరెడ్డిపాలెమే కాదు, అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసే వాళ్ళని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలానే ఎవరైతే న్యూట్రల్ వాళ్ళు ఉంటారో న్యూట్రల్ వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటారంటే రౌడీజం ద్వారా బెదిరించి భయపెట్టి వాళ్ళకి ఏదైనా ఏదో ఒక చిన్న లిటిగేషన్ ఉంటుంది, ఆ లిటిగేషన్ని చూపించి లేదా అక్రమ కేసులు పెడతామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపుతున్నారో వాళ్ళందరూ కూడా అండగా నిలబడడానికి ఇప్పటికే మేము ఒక లీగల్ సెల్ని మేము హైర్ చేయడం జరిగింది. వాళ్ళు కాన్స్టెంట్గా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ మేము వ్యక్తిగతంగా నేను కూడా పర్సనల్ కేర్ తీసుకొని వాళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అలానే వాళ్ళకి అవసరమైన హెల్ప్ ఇవ్వడానికి మేము లీగల్ సెల్ నుంచి కానీ కోర్ట్ సపోర్ట్ కూడా డెఫినెట్గా చేస్తాము, పోలీస్ స్టేషన్లో మాట్లాడడం కానీ అవన్నీ కూడా చేస్తాము. అయితే నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే గతంలో ఎన్నో ప్రభుత్వాల అధికారులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మా నాన్నగారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు, 2019 దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏనాడు ఇలా మా పార్టీ నుంచి వీడి కొంతమంది వేరే పార్టీలు కూడా చేరారు, కానీ మేము ఎప్పుడు కూడా వాళ్ళని వ్యక్తిగత టార్గెట్ ఎప్పుడు కూడా చేయలేదు, వాళ్ళ మీద అక్రమ కేసులు భరించలేదు. ఎవరో జెండా పట్టుకున్నారు, వేరే పార్టీ జెండా పట్టుకున్నారు, మేము ఎప్పుడు కూడా పర్సనల్ రివెంజ్ ఎప్పుడు కూడా తీసుకోలేదు. కానీ ఇవాళ అది జరుగుతుంది. ఇదే యాక్చువల్లీ నేను చెప్తాను ఒక కారణము, వైఎస్ఆర్సీపీ డౌన్ఫాల్కి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అలానే వ్యవహరిస్తున్నాడు, ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నాడు, అక్రమ కేసులు భరిస్తున్నాడు. ఎవరైతే అంటే మీకు మనసులో లేని భావం మీరు కేసులు పెడతారని చెప్పుకో, లేకపోతే మీరు మా మీద మా ఆస్తులు మీరు కబ్జా చేస్తారనో, లేకపోతే మా మీద వ్యక్తిగత దాడి చేస్తారని చెప్పి భయంతో మీరు ఎన్ని రోజులు రాజకీయం చేయగలరు? రేపు ఖచ్చితంగా ఎలక్షన్ మూమెంట్లో వీళ్ళందరూ కూడా తిరగబోతారు. కోడ్ వచ్చిందంటే ఎవరు కూడా ఆపలేరు. మీ బెదిరింపులు ఎవరు
కూడా ఖాతరు చేయరు, అలానే పోలీస్ కంప్లైంట్ల మీద ఎవరు కూడా ఖాతరు చేయరు. ఖచ్చితంగా వాళ్ళందరూ మీరు చేసిన అణిచివేత అంతా కూడా ఒక ఎలా అయితే స్ప్రింగ్ని ఇట్లా అంచి ఒత్తి పెడితే ఎలా అయితే బౌన్స్ అయినప్పుడు ఎట్లా అయితే ఇదవుతుందో అలా బౌన్స్ బ్యాక్ అవ్వబోతున్నారు ప్రజలందరూ కూడా. మీకు పెద్ద ఎత్తున సమాధానం ఓట్ల రూపాన్ని ప్రజలు చెప్పబోతున్నారు. ఖచ్చితంగా మా కార్యకర్తలు కాపాడుకుంటాము. ఇక్కడ తీసుకుంటే నియోజకవర్గంలో జనసేన సపోర్ట్ ఏ విధంగా ఉంది? జనసేనతో మేము అన్ని చోట్ల అండి, అన్ని ప్రోగ్రామ్స్లో మేము కలుపుకొని వెళ్తున్నాము. గతంలో మీరు చూస్తే మొన్న ఇటీవల మనము మన కోవూరు మండలంలో గుమ్మలదిబ్బలో కూడా జనసేనతో పాటు మన తెలుగుదేశం పార్టీ జెండాను కూడా మేము కూడా ఆవిష్కరించాము. మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అలానే తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించింది మొదటిది ఇక్కడే మా కోవూరు నియోజకవర్గంలో జరిగింది. కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏ రోజైతే మనకి మద్దతు తెలియజేశారో అప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము సమన్వయంగా ఇక్కడ గ్రామ స్థాయి నుంచి మన మండల స్థాయి నుంచి అలానే నియోజకవర్గ స్థాయి దాకా కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తాం. ఇంకేదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా రానున్న రోజుల్లో అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం. అలాగే ఈ రోజుకి 100 రోజుల ప్రచారం పూర్తి చేసుకున్నారు. మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడిగా అలాగే ఒక దినేష్ రెడ్డిగా ఎలా స్వాగతం పలుకుతున్నారు మిమ్మల్ని? నేను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు కూడా నేను పలానా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయిని అనగానే ఒక మంచి వార్మ్ వెల్కమ్ వాళ్ళ దగ్గర నుంచి ఉంది. అంటే గతంలో మీరు చూసారు మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మీద చిన్న మరక కూడా అండి, రాజకీయ జీవితంలో 20 ఏళ్ళ పాటు ఆయన కొనసాగారు. ఆయన మీద చిన్న మరక కూడా అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే. ఆయన చిరునవ్వుతో అందరినీ స్వాగతిస్తారు. ఏ సమస్య వచ్చినా ఆయన ఇంటికి వెళ్ళొచ్చు. మాకెవరు డోర్లు వేసో లేకపోతే సెక్యూరిటీ గార్డులు ఆపేది అలాంటివి ఉండవు. ఆయనకి ఏ పని కావాలంటే ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. అది చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడైనా రెగ్యులర్ ప్రజలైనా కూడా అనేది ప్రజలందరికీ ఉన్న ఒపీనియన్ అది ఉంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుపుకుంటున్నారు. అలానే నేను కూడా వాళ్ళని ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా మనం ఏమైనా చేయాలని చెప్పి వాళ్ళు కూడా నేను అడుగుతుంటే అందరూ కూడా స్వాగతిస్తూ వాళ్ళందరూ వాళ్ళ సమస్యలన్నీ కూడా నాకు చెప్తున్నారు. రేపు రాబోయేది మీరే గెలిపిస్తాం మిమ్మల్ని. ఖచ్చితంగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా అయితే చేశారో అది మీరు కొనసాగించండి. మాకు నమ్మకం ఉంది పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారసుడిగా మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మీరు ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఖచ్చితంగా మిమ్మల్ని అసెంబ్లీలోకి పంపిస్తామని చెప్పి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇవాళ 100 రోజులు తిరిగామని చెప్పి మీరు అంటున్నారు. నా 100 రోజులు అని అందరూ కూడా డేట్ మనం కౌంట్ చేసుకున్నారు. నాకు 100 రోజులు తిరిగినట్టు కూడా అనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యులను కలిసినట్టే ఉంది. వాళ్ళ సమస్యలన్నీ కూడా నేను అంటే ఈ రోజులు కౌంటింగ్ అయినా కూడా నాకు ఎన్ని కుటుంబాలు కలిసాము, ఎన్ని కుటుంబాలు వాళ్ళ బాధలు నేను షేర్ చేసుకోగలను, ఎన్ని కుటుంబాలది బాధలు మనం తీర్చగలిగాము, రేపు రాబోయే రోజుల్లో ఏం చేయగలము. ఒక పరిణితి చెందిన అంటే రాజకీయంలో పరిణితి చెందిన వ్యక్తిగా ఇవాళ వాళ్ళందరూ కూడా నన్ను మరిచారు. రానున్న రోజుల్లో మిగిలిన అన్ని ఇల్లులు కూడా టచ్ చేస్తాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుంటాము. వాళ్ళ ఇంటి సభ్యుడిగా నేను ఉంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ మాటే కాదు రేపు రోజుల్లో కూడా వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఉంటాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడేటట్టు ఆ స్వేచ్ఛను వాళ్ళు ఖచ్చితంగా కలిగిస్తానని చెప్పి ఇవాళ నన్ను ఏ విధంగా అయితే కుటుంబాలు ఆదరించారో అలానే దీనికోసం మా నాయకులు కూడా అందరూ కూడా సహకరించారు. ఆ సహకరించడం కాబట్టి 100 రోజులు పూర్తి చేసుకున్నాము. ఇంత తక్కువ స్పాన్లో ప్రతి ఇంటికి వెళ్ళగలిగాము. ఇంకా కూడా రానున్న రోజుల్లో అన్ని ఇల్లులు టచ్ చేయాలనే ఆలోచనతో నాకు ఉంది. ఖచ్చితంగా తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్ని ఇల్లు కూడా పూర్తి చేస్తాను. నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో నా పాదం ఉండాలి, వాళ్ళతో నా మాట కలిపి ఉండాలని చెప్పి నా ఆలోచన. సో ప్రతి గడపకి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడిగా వెళ్తున్నాను. స్వాగతం కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే 100 రోజులు పూర్తయింది. అదే విధంగా జనసేనతో కలిసి వెళ్తున్నా జనసేన కూడా పూర్తి సహకారం అందిస్తుందని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల సమస్యలు తెచ్చుకుని వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కృషి చేస్తానంటున్నారు దినేష్ రెడ్డి. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్ సాస్ టీవీ.